హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ ఎక్స్ట్రీమ్ మెజర్ అనే పేరుతో వచ్చింది. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే దిస్ మ్యాన్ సాకేత్ గోఖలే, తృణమూల్ కాంగ్రెస్ లీడర్. ఇతను రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. సో ట్వీట్ మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. యూ కెన్ సీ ఇట్ హియర్. ఈయన ఏం చేశారంటే చూడండి, ఆర్టీఐ రివీల్స్ దట్ మోదీస్ విజిట్ టు మోర్బీ. మనకి మోర్బీ అని ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయింది గుజరాత్లో, 140 మంది పైగా చనిపోయారు. సో తర్వాత ఆ ప్లేస్ని చూడడానికి మోదీ గారు వచ్చారు. సో ఆ విజిట్కి 30 కోట్లు ఖర్చు అయిపోయింది అని ఆర్టీఐ నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలిసిందని చెప్తున్నారు. ఈ 30 కోట్లో 5.5 crores వాజ్ ప్యూర్లీ ఫర్ వెల్కమ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫోటోగ్రఫీ. వీటి కోసం 5.5 కోట్లు ఖర్చు అయిపోయింది. 135 మంది విక్టిమ్స్ చనిపోయారు. వాళ్ళకి 4 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తే మొత్తం కలిపి 5 కోట్లు. అంటే జనాలందరికీ ఇచ్చిన ఎక్స్గ్రేషియా కంటే మోదీ గారు ఈవెంట్ మేనేజ్మెంట్కే 5.5 కోట్లు అయిపోయింది, మొత్తం 30 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తూ ఇలా 2 న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏవో వాటిని అటాచ్ చేసి పెట్టారు. సో తర్వాత తేలింది ఏంటంటే పిఐబి ఫ్యాక్ట్ చెక్, ఇది గవర్నమెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. సో ఇది ఫేక్ అని చెప్పి తెలిసింది. ఈ న్యూస్ ఐటమ్ అనేది కంప్లీట్గా ఫేక్. ఒక ఫేక్ న్యూస్ని, దట్టు మోదీ గారిని డిఫేమ్ చేసేటట్టుగా ఆయన ఒక ఫేక్ న్యూస్ తీసుకొచ్చి ట్వీట్ చేశారు అన్న కారణంతో దిస్ మ్యాన్ వాజ్ అరెస్టెడ్ అండ్ సెంట్ టు పోలీస్ కస్టడీకి పంపించారు. అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఐపీసీలో కొన్ని సెక్షన్స్లో ద్వారా ఈయన్ని కేసు బుక్ చేశారు. బుక్ చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్. అరెస్ట్ చేయడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ మెజర్. అంటే ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ చేయొచ్చు, దానికి మందలించవచ్చు, లేదా తప్పని చెప్పి ప్రూవ్ చేయొచ్చు, లేదా సమన్ చేయొచ్చు, పిలిపించి ఎంక్వైరీ చేయొచ్చు. అరెస్ట్ చేసేయాల్సినంత పెద్ద తప్ప ఇది అనే యాంగిల్లో ఆర్టికల్ సాగుతుంది. వి విల్ లుక్ ఎట్ ఇట్ ఇన్ డీటెయిల్. ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అనే ఆస్పెక్ట్లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనం చూద్దాం డీటెయిల్డ్గా. సో బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అండ్ ఆల్సో న్యూ బ్యాచెస్ ఫ్రమ్ జనవరి 1 నుంచి మనకి, యాజ్ ఐ టోల్డ్ యూ, న్యూ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. ఈ న్యూ బ్యాచెస్ మనకి 2 న్యూ బ్యాచెస్ 2023లో ప్రిలిమ్స్ రాయాలి అనుకునే వాళ్ళకి ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ వస్తుంది. అలాగే 2024 తర్వాత రాద్దాం అనుకునే వాళ్ళకి మన రెగ్యులర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ 2 ఉన్నాయి. సో ఇది క్రాష్ కోర్స్ అనేది షార్ట్ టర్మ్ కోర్సు, మీకు వ్యాలిడ్ ఓన్లీ టిల్ ప్రిలిమ్స్. ఇది 31 డిసెంబర్ లోపు జాయిన్ అయితే 10,000 రూపాయలకే మీరు జాయిన్ కావచ్చు. 1 జనవరి నుంచి అయితే 12,999 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ విల్ బి కవర్డ్. ప్రిలిమ్స్లో వచ్చే అన్ని టాపిక్స్ ఇన్ డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఏవైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. బిగినర్స్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇది రికమెండెడ్ కాదు. వాళ్ళకి రికమెండెడ్ కోర్సు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్, 10% ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ 2 ఆఫర్లో భాగంగా మేక్ యూజ్ ఆఫ్ దిస్. 15 డిసెంబర్ దీనికి డెడ్ లైన్. ఈ లోపు మీరు డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్. అలాగే మనకి న్యూ బ్యాచెస్ ఆప్షనల్స్కి కూడా జనవరి 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. మీ అందరికీ కూడా గుడ్ న్యూస్. 2024లో రాద్దాం అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ. ఇప్పటి నుంచి ఆప్షనల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే, ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 23 డిసెంబర్ కల్లా మీరు ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24 ప్రిలిమ్స్ కోసం మీరు టార్గెట్ చేసుకోవచ్చు. సో 24లో ప్రిలిమ్స్ రాద్దాం అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. చాలామంది జిఎస్ కంప్లీట్ అయ్యాక ఆప్షనల్కి వెళ్తాను అని చెప్పి డిసెంబర్ వరకు సాగ తీసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. ఆ టైంలో ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా తెలియని పరిస్థితి వస్తుంది. సో యూ కెన్ స్టార్ట్ ప్రిపరేషన్ ప్యారలల్లీ. జిఎస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన కోర్సులన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడ్తో వస్తాయి. 2-3 సార్లు వినాలన్నా మీరు వినొచ్చు. సో దీనికి కూడా 10% ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. అండ్ ఈ ఆఫర్ కూడా 15 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. అండ్ యూ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్ టు స్విచ్. ఒకదాని నుంచి ఇంకో దానికి మారే అవకాశం కూడా ఉంది వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. సో ఇవాల్టి ఆర్టికల్ ఎక్స్ట్రీమ్ మెజర్ అనే టైటిల్తో మనకు వచ్చింది. యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే ఒక చర్య తీసుకున్నారు, అది తీవ్రమైన చర్య. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ, చిన్న తప్పుకి పెద్ద శిక్ష అన్నట్టుగా నడుస్తుందని ఉద్దేశం. నాట్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ షేరింగ్ ఫాల్స్ న్యూస్ రిక్వైర్స్ అరెస్ట్ అండ్ రిమాండ్. ఫాల్స్ న్యూస్ షేర్ చేసిన ప్రతిసారి కూడా, ప్రతి ఇన్స్టెన్స్కి కూడా అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు అని దీని మీనింగ్.
A political party's spokesman has been arrested for sharing an apparently false claim about the expenditure involved in Prime Minister Narendra Modi's visit to Morbi in Gujarat in November in the aftermath of the collapse of a bridge that caused nearly 140 deaths. మీకు చెప్పాను ఆల్రెడీ 140 మంది చావులకి కారణమైన బ్రిడ్జ్ కొలాప్స్ ఇన్సిడెంట్ తర్వాత, ఆఫ్టర్ మ్యాథ్ అంటే దాని కాన్సిక్వెన్స్లో తర్వాత అని అర్థం అనమాట. మోదీ గారు విజిట్ చేశారు, ఆ విజిట్కి ఎంతెంత ఖర్చు అయ్యింది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. అది ఒక ఫాల్స్ క్లెయిమ్, అది నిజం కాదు, ఒక ఫాల్స్ క్లెయిమ్. అపరెంట్లీ అది ఫాల్స్ అని గవర్నమెంట్ పిఐబి చెప్తోంది. సో చెప్తున్న విధంగా అది ఫాల్స్ క్లెయిమ్ అని చెప్పేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు పెట్టారు అండ్ డిఫమేషన్ చేసేలాగా, అంటే మోదీ గారి గౌరవానికి దెబ్బ కలిగేలాగా, భంగం కలిగించేలాగా ప్రవర్తించారని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఇఫ్ ద క్లెయిమ్ that a fabulous sum of money was spent on preparations and the renovations of facilities for the visit was false. ఓకే, మోదీ గారు విజిట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన విజిట్ చేస్తున్న ప్లేస్లన్నింటినీ రెనోవేట్ చేయడానికి, రిపేర్ చేసి మాడిఫై చేసి పెయింటింగ్ వేయడానికి, అలాగే ప్రిపరేషన్స్ కోసం చాలా ఎక్కువ మనీ ఖర్చు పెట్టారు అనే క్లెయిమ్ అనేది, అనే మాట అనేది ఫాల్స్ అయినప్పటికీ ద అరెస్ట్ ఆఫ్ సాకేత్ గోఖలే, spokesman of All India Trinamool Congress, is in striking contrast to the fact that the promoters and executives of the company, whose negligence could have caused the recently renovated bridge to collapse, have not been detained so far. అసలు బేసికల్గా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ యొక్క ప్రమోటర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, మరి వాళ్ళు సరిగ్గా చెయ్యకపోవడం వల్లే బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యి ఉండొచ్చు కదా. వాళ్ళని ఇప్పటివరకు కనీసం డీటెయిన్ చేయలేదు, కస్టడీలో కూడా తీసుకోలేదు, క్వశ్చన్ కూడా చేయలేదు. కానీ మోదీ గారు విజిట్ చేశారు, దానివల్ల ఎంత ఖర్చు అయ్యింది, విక్టిమ్స్కి ఇచ్చిన అమౌంట్ కంటే ఈయన విజిట్కి అయిన ఖర్చులు ఎక్కువ అని చెప్పి కామెంట్ చేసిన, ట్వీట్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేసేశారు అనేది చూడండి. అంటే రెండింటికి ఎంత కాంట్రాస్ట్ ఉందో చూడండి అని చెప్తున్నారు. అంటే అధికార పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చేస్తుందా అనే సెన్స్లో ఈ ఆర్టికల్ నడుస్తుంది. కాకపోతే నిజం మాట్లాడితే అరెస్ట్ చేయరు, అతను తప్పు చేశాడు, తప్పు దొరికింది, వెంటనే శిక్ష విధించేలాగా ప్రవర్తిస్తున్నారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ నాట్ టు హైలైట్ ద ఐరనీ ఇన్వాల్వ్డ్ హియర్. ఏంటది? యాజ్ ద పీనల్ సెక్షన్స్ ఇన్వోక్డ్ అగెన్స్ట్ మిస్టర్ గోఖలే ఫర్ ద అఫెన్స్ ఆఫ్ ఫోర్జరీ అట్రాక్ట్ ప్రిజెంట్ టర్మ్స్ ఆఫ్ 2 to 3 years ఓన్లీ. సో ఇప్పుడు గోఖలే చేసిన తప్పుకి మీరు ఐపీసీ సెక్షన్ ప్రకారం చూస్తే పెనాల్టీ ఏంటి? 2 to 3 years ఆఫ్, మ్యాక్సిమం 2 to 3 years ఆఫ్ ప్రిజెంట్ టర్మ్. ఈ అఫెన్స్కి అంటే ఫోర్జరీ అనే తప్పు చేశారు కాబట్టి, తప్పుడు డాక్యుమెంట్ని చూపించారని అనుకోవచ్చు. వేర్ ది యాక్ట్స్ ఆఫ్ కమిషన్ అండ్ ఒమిషన్ దట్ లెడ్ టు ఏ హై ఫెటాలిటీ ఫిగర్ ఆర్ పనిషబుల్ విత్ ప్రిజెంట్ టర్మ్స్ రేంజింగ్ ఫ్రమ్ 10 years to life. కానీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ యాక్ట్ ఆఫ్ కమిషన్ అండ్ ఒమిషన్ అంటే అర్థం ఏంటి? కమిషన్ అంటే ఒక తప్పు చేయడం, ఒమిషన్ అంటే చెయ్యాల్సిన పని చేయకపోవడం, అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయలేదు, దట్ ఈస్ కాల్డ్ ఒమిషన్. ఓకే, చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడారు, లేదా ఏదన్నా పని చెయ్యాల్సింది, ఓకే, కమిషన్. తప్పుడు మెటీరియల్ వాడారనేది కమిషన్ అవుతుంది, అంటే తప్పు పని చేశారు అని. చేయాల్సిన పని లేదా మనకేంటంటే క్వాలిటీ చెకింగ్ చేయలేదు. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు, ఏదైనా ఇలాంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక క్వాలిటీ ఇంజనీర్ ఉంటారు. క్వాలిటీ ప్రకారం జరుగుతుందా లేదా ఎన్ష్యూర్ చేస్తారు, అతను చూస్తాడు. ఆ పని జరగలేదనుకోండి, దట్ విల్ బి అన్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్, అంటే చేయాల్సిన పని చేయకపోవడం. కమిషన్ అంటే ఏంటి? ఏదన్నా తప్పు చేయడం, చీప్ క్వాలిటీ సిమెంట్ వాడడం, అర్థమవుతుందా? 10 రోజుల్లో చేయాల్సిన పని 3 రోజుల్లో లేపేయడం, ఇలాంటివన్నీ యాక్ట్స్ ఆఫ్ కమిషన్. ఇలా ఏదో ఒక తప్పుడు పని చేయడం వల్ల, లేదా చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ బ్రిడ్జ్ కొలాప్స్ జరిగి ఉంటుంది. దానికి పెనాల్టీ ఏంటి చట్ట ప్రకారం? 10 years to life. అంటే ఏది పెద్ద శిక్ష, అంటే ఏది పెద్ద తప్పు అంటున్నారు. ఇక్కడ 2 తప్పులు ఉన్నాయి, మొదటి తప్పు, రెండవ తప్పు. ఇతను ఒక ఫేక్ న్యూస్ని పెట్టారు లేదా ఫోర్జరీ చేశారు, సో దానికి 2 to 3 years లైఫ్ టర్మ్ ఉంది ఐపీసీ ప్రకారం. రెండో దానికి 10 years పైన ఉంది, విచ్ మీన్స్ ఈ రెండవది మొదటి దానికంటే పెద్ద అఫెన్స్. విచిత్రం ఏంటంటే రెండో తప్పు చేసిన వాళ్ళని ఇప్పటివరకు డిటైన్ కూడా చేయలేదు, మొదటి తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసేసారు, రిమాండ్కి పంపించారు. దట్ ఈస్ ద ఐరనీ. సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ నేచర్లో నడుస్తుంది, సెల్ఫ్ కాంట్రడిక్టరీ నేచర్లో నడుస్తుంది. కామన్ ఐరనీ అంటే అర్థమైతే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఐరానికల్ ఇట్ ఈస్ సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ అంటాం. ఇట్ ఈజ్ సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ అంటే అర్థం ఏంటి? మనకి ఇది చూడగానే ఏమనిపిస్తుంది? చిన్న తప్పుకి చిన్న శిక్ష, పెద్ద తప్పుకి పెద్ద శిక్ష. సో పెద్ద తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ పెద్దగా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చిన్న తప్పు చేసిన వాడికి వెంటనే జైల్లో పెడుతున్నారు, పెద్ద తప్పు చేసిన వాడిని వదిలేశారు. అందుకే ఐరానికల్ అన్నారు.
కాంట్రడిక్టింగ్గా నడుస్తుంది అని అర్థం. Nothing but an intention to teach a lesson to an opposition political activist can explain the arrest of Mr. Gokhale when he could instead have been summoned for an inquiry. మరి ఇప్పుడు ఈ గోఖలేని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? వాట్ ఎక్స్ప్లెయిన్స్ హిజ్ అరెస్ట్? బేసికల్గా అతను తప్పు చేశాడు అనిపిస్తే అతన్ని ఎంక్వైరీకి సమన్ చేయొచ్చు, అంటే పిలిపించవచ్చు. మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు అలాగ తప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు పెడుతున్నారని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి పిలిపించవచ్చు. కానీ పిలిపించకుండా అరెస్ట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? ఎస్, దెర్ ఈజ్ అన్ ఇంటెన్షన్ టు టీచ్ ఎ లెసన్ టు ఎన్ అపోజిషన్ పొలిటికల్ యాక్టివిస్ట్. అపోజిషన్ పొలిటికల్ యాక్టివిస్ట్కి లెసన్ నేర్పించాలి, పాఠం నేర్పించాలి, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఇలాంటివి జరుగుతాయని చెప్పి భయం పుట్టించాలి అనే ఇంటెన్షనే కనిపిస్తోంది అక్కడ. ఆ ఇంటెన్షన్ తప్పితే ఇంకేమీ కనిపించట్లేదని చెప్పి ఆ సెంటెన్స్ మీనింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ కేసెస్ ఇన్ విచ్ అరెస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ అవాయిడబుల్. ఇది వన్ ఆఫ్ దోస్ కేసెస్ ఇన్ విచ్ అరెస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ అవాయిడబుల్. అరెస్ట్ అనేది ఇక్కడ అవాయిడబుల్, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఈవెన్ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే ఈజ్ సీరియస్లీ అగ్రీవ్డ్ బై ద పర్పోర్టెడ్ ఫాల్స్హుడ్ ఇన్ ద క్లెయిమ్ దట్ హీ షేర్డ్ ఆన్ ద ట్విట్టర్లో ఆయన షేర్ చేసిన ఫాల్స్హుడ్ వల్ల, పర్పోర్టెడ్ అంటే చెప్పబడుతున్న, ఆ క్లెయిమ్లో ఉన్న తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల గవర్నమెంట్ చాలా బాధపడి ఉండొచ్చు. బాధపడి ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసేంత పెద్ద నేరం కాదు ఇది, అవాయిడబుల్ సిచ్యువేషన్. అరెస్ట్ అనేది అవాయిడ్ చేయొచ్చు, అతన్ని పిలిపించి వార్నింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. ఇన్ని చేసే అవకాశం ఉన్నా సరే అరెస్ట్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ప్రాబబ్లీ ఇట్ షోస్ అన్ ఇంటెన్షన్ టు టీచ్ ఎ లెసన్ టు అపోజిషన్. అపోజిషన్కి ఒక గుణపాఠం నేర్పాలనే ఉద్దేశం కనిపిస్తోంది. దట్ police custody was sought and obtained in a case in which not much is needed to be investigated or unearthed, except perhaps the provenance of the purported right to information reply that contained the false claim. Provenance అంటే ఆరిజిన్ అని అర్థం. ప్రూవెనెన్స్ అంటే ఏంటమ్మా అర్థం? ఆరిజిన్ అంటే మూలం, ఎక్కడి నుంచి వచ్చింది ఇది. సో బేసికల్గా ఇక్కడ ఏమంటున్నారంటే దట్ పోలీస్ కస్టడీ వాజ్ సాట్ అండ్ అబ్టైన్డ్ ఇన్ ఎ కేస్. ఇది ఎటువంటి కేసు? ఇన్ విచ్ నాట్ మచ్ ఈజ్ నీడెడ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. మీరు కొత్తగా ఇన్వెస్టిగేట్ చేసేసి బయట పెట్టడానికి పెద్దగా ఏం లేదు. ఎక్సెప్ట్ నువ్వు ఆ రిపోర్ట్లు 2 షేర్ చేసావు ట్విట్టర్లో, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి మూలం ఏంటి, అది కనుక్కోవడం తప్పితే ఇంకేం లేదు కదా. అంతకు మించి మనం కస్టడీలో తీసుకొని 10 రోజులు క్వశ్చన్ చేయడానికి ఏం లేదు అక్కడ. మీకు అర్థమవుతుందా? మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నాకు తెలిసింది, దాన్నే నేను ట్వీట్ చేశానని చెప్పి గోఖలే పెట్టాడు. ఆ సోర్స్ ఏంటి, నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని కనుక్కోవడం తప్పితే ఇంకేం లేదు దీంట్లో. ఆ మాత్రం దానికి పోలీస్ కస్టడీ అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది క్వశ్చన్. సో ఇట్ ఈస్ స్ట్రైకింగ్లీ ఇండికేటివ్ ఆఫ్ వెండెట్టా. వెండెట్టా అంటే ఏంటి? ప్రతీకారం, అంటే రాజకీయ ప్రతీకారం, రాజకీయ పరమైన కక్షలను పెట్టుకొని చేసినట్టుగానే కనిపిస్తుంది, వాటిని ఇండికేట్ చేస్తుంది అని అర్థం. Another aspect which is taking place with disturbing frequency is the fact that Gujarat police went to Jaipur in time to detain Mr. Gokhale and bring him to Ahmedabad. ఇంకో విషయం ఏంటి, చాలా డిస్టర్బింగ్ ఫ్రీక్వెన్సీతో జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు ఇంకో రాష్ట్రానికి అంటే రాజస్థాన్కి వెళ్ళిపోయి ఇన్ టైంలో వెళ్ళిపోయి గోఖలేని డిటైన్ చేసేసి అహ్మదాబాద్కి తెచ్చేశారు. జనరల్గా ఇంటర్ స్టేట్ అరెస్టులు చేసినప్పుడు కోఆర్డినేషన్ ఉంటుంది, ఆ 2వ స్టేట్ పోలీసులతో కూడా డిస్కస్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ జరిగిందో లేదో మనకు తెలియదు. ఇట్ ఈస్ డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్ దట్ ప్రావిజన్స్ రిలేటెడ్ టు ఇంటర్ స్టేట్ ఆపరేషన్ ఆఫ్ క్రిమినల్ లా అలో ఎనీవన్ టు బీ హెల్డ్ బై ద పోలీస్ ఫ్రమ్ అనదర్ స్టేట్ విత్ ఈజ్. అంత ఈజీగా ఒక స్టేట్కి చెందిన పోలీసులు ఇంకో స్టేట్కి వెళ్ళి జనాల్ని వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చేయడం అనేది అంత ఈజీనా? ఎస్పెషల్లీ వెన్ ద అరెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎ స్టేట్ ఇన్ విచ్ ద భాజపా భారతీయ జనతా పార్టీ ఈజ్ ద రూలింగ్ పార్టీ. గుజరాత్లో ఎవరున్నా రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. సో రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా ఉంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అన్నట్టు చెప్తున్నారు. అంటే ఏ రాష్ట్రంలో పోలీసులు, అంటే ఏ రాష్ట్రంలో అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్ర పోలీసులు ఎక్కడికన్నా వెళ్ళగలుగుతారు, ఎవరినన్నా అరెస్ట్ చేసుకొని తెచ్చేయగలుగుతారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ డిస్టర్బింగ్ సినారియో. It is not clear if the jurisdiction police, అంటే ఏ రాష్ట్రంలో అయితే అతను పట్టుకున్నారో, ఎవరి జ్యూరిస్డిక్షన్ అతను ఉన్నాడో, వర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ఇంపెండింగ్ అరెస్ట్. అసలు రాజస్థాన్ పోలీసులకి వీరు ఇన్ఫార్మ్ చేశారా లేదని కూడా క్లియారిటీ లేదు. ఇంపెండింగ్ అంటే జరగబోతున్నా, అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదనే విషయం కూడా క్లారిటీ లేదు. ద డిసెమినేషన్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఈజ్ ఇండీడ్ ఎ ఫార్మిడబుల్ ప్రాబ్లం. డిసెమినేషన్ అంటే స్ప్రెడ్ చేయడం, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం అనేది ఈజ్ ఇండీడ్ ఏ ఫార్మిడబుల్ ప్రాబ్లం. చాలా పెద్ద సమస్య, చిన్నదేమీ కాదు.
ఇన్ టైమ్స్ వెన్ సోషల్ మీడియా ఆర్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియా అనేది మేజర్ సోర్స్ ఆఫ్ ఇంతకుముందు అంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే న్యూస్ పేపర్ కోసం వెయిట్ చేసేవారు, న్యూస్ ఛానల్ చూసేవారు. ఇప్పుడు యూ డోంట్ నీడ్ టు వెయిట్. ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. దీని ద్వారా చాలా తొందరగా న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఫేక్ న్యూస్ డిసెమినేషన్ అనేది ఒక ఫార్మిడబుల్ ప్రాబ్లం, ఒక పెద్ద సమస్య అని చెప్పి చెప్తున్నారు. దట్ దోస్ విత్ అ సిగ్నిఫికెంట్ ఫాలోయింగ్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్ షుడ్ ఎక్సర్సైజ్ డ్యూ కేర్ బిఫోర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ దే రిసీవ్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ డౌట్. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎంతోమంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, దానివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు సరైన కేర్, ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి అనే విషయంలో కూడా ఎటువంటి సందేహము లేదు. కేర్లెస్గా ఎవరైనా షేర్ చేసేయచ్చా అంటే లేదు, కేర్లెస్గా చేయడానికి లేదు. హౌఎవర్ ఇట్ ఈస్ క్వశ్చనబుల్ వెదర్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ ద డిసెమినేషన్ ఆఫ్ పాసిబుల్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షుడ్ లీడ్ టు అరెస్ట్. అయితే ఇట్ ఈస్ క్వశ్చనబుల్ ఏంటి క్వశ్చనబుల్? వెదర్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ డిసెమినేషన్ ఆఫ్ పాసిబుల్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని డిసెమినేట్ చేసిన ప్రతి ఇన్స్టెన్స్ కూడా అరెస్ట్కి దారి తీయాలా అనేది క్వశ్చనబుల్. అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరైనా షేర్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసేయాలా అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన విషయం. అన్లెస్ గ్రేవ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ లైక్లీ టు అరైజ్. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల సీరియస్గా చాలా ఎక్కువ పర్యవసానాలు వస్తాయి, అరైజ్ అవుతాయి అనుకుంటే డిఫరెంట్. అదర్వైజ్ దెర్ ఈజ్ నో నీడ్ టు డూ దట్ అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మీకు అర్థమవుతుందా? గ్రేవ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనుకుంటే ఎస్, మీరు చెప్పింది కరెక్టే, అరెస్ట్ చేయాలి. అదర్వైజ్ అరెస్ట్ చేసేయాలా అనేది క్వశ్చన్ ఇక్కడ. అండ్ అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్ అండ్ లీగల్ టేక్ డౌన్. అఫీషియల్గా ఫ్యాక్ట్ చెక్ చేసి లేదా లీగల్గా ఆ ట్వీట్ని రిమూవ్ చేయమని మీరు ఆర్డర్ పాస్ చేయొచ్చు. మే వెల్ మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్. ఆ రకంగా మనం జస్టిస్ని సాధించవచ్చు, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ కనిపిస్తున్న విషయం అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ది ఆర్టికల్ ఈజ్ ట్రైంగ్ టు సే. పొలిటికల్లీ మోటివేటెడ్ ఆర్టికల్. బీజేపీ చేసిన తప్పు పొలిటికల్లీ మోటివేటెడ్ యాక్షన్ అని చెప్తోంది. సో దాన్ని ఇది కూడా పొలిటికల్ మోటివేషన్తోనే ఖండిస్తుంది ఈ ఆర్టికల్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో మరొక్కసారి రిమైండ్ చేస్తున్నానమ్మా, మనకి 2023 ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి క్రాష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది 1 జనవరిలో. అలాగే 2024 తర్వాత రాద్దాం అనుకునే వాళ్ళకి న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఫ్రమ్ 1 జనవరి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బై.